వెల్కమ్ బ్యాక్. గులాబీగూటలో మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీల చైర్మన్ మేయర్లపై అసంతృప్తి జ్వాలలు తారాస్థాయికి చేరాయి. ఒప్పందాల మేరకు కైవసం చేసుకున్న పదవుల గడువు ముగిసిన కుర్చీ వీడకపోవడంతో అసంతృప్తులు తమ గలం పెంచారు. మున్సిపాలిటీ చైర్మన్లపై సొంత పార్టీ వారే అవిశ్వాసం పెడుతున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల కలెక్టర్లు అధికారులకు వినతి పత్రాలు సైతం ఇచ్చేశారు. మున్సిపల్ కార్పొరేషన్లో నెలకొన్న ఈ వ్యవహారం అంతా గులాబీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. గులాబీలో జోరందుకున్న అవిశ్వాసాలు, మేయర్లు చైర్పర్సన్లపై అవిశ్వాస తీర్మానం. జవహర్ నగర్, మేడ్చల్, దమ్మాయిగూడ, ఇబ్రహీంపట్నం, పెద్దాంబర్పేటలో అసంతృప్తి గలం. తలలు పట్టుకుంటున్న బీఆర్ఎస్ అధినేతలు. వంటెద్దు పోకడలతో తమను పట్టించుకొని మేయర్లు, చైర్మన్లు మాకొద్దనే నినాదం బీఆర్ఎస్ పాలకవర్గం సభ్యుల్లో ఉంది. పార్టీ పరువు ప్రతిష్టలకు 3 ఏళ్లు ఓపిక పట్టాం, ఇకపై తమ దారి తామే చూసుకుంటున్నాం అంటున్నారు. భాగ్యనగరానికి కూతవేటు దూరంలోని జవహర్ నగర్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, మేడ్చల్, దమ్మాయిగూడ, ఇబ్రహీంపట్నం, పెద్దాంబర్పేట మున్సిపల్ కౌన్సిలర్ల వారి పార్టీ నేతలతో అంటున్న మాటలివి. ఇటీవల మేయర్లు, చైర్పర్సన్లపై అవిశ్వాస తీర్మానం ప్రకటించిన వారు ముందుకు వెళ్లేందుకే నిర్ణయించుకున్నారు. మంత్రి మల్లారెడ్డి బుజ్జగించిన, ఎమ్మెల్యేలు సర్ది చెప్పినా ససేమేరా అంటూనే వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 16 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లు ఉన్నాయి. ఇందులో రంగారెడ్డిలో 12 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లతో అర్బన్ స్థానిక సంస్థలు ఉన్నాయి. జిల్లాలో ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, బడంగ్పేట్, తుర్కయంజాల్, బండ్లగూడ, జాగీర్, మీర్పేట్ ఇలా పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అవిశ్వాస తీర్మానాలకు సభ్యులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో 24 మంది సభ్యులకు 20 మంది, ఆదిభట్ల మున్సిపాలిటీలో 15 మంది సభ్యులకు 14 మంది సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెద్దాంబర్పేటలో 24 మంది సభ్యులకు 15 మంది అసంతృప్తి జ్వాలలు వినిపిస్తున్నారు. సమిష్టిగా నిర్ణయాలు, అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేసిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తాము చేస్తున్న పనులు రహస్యంగా ఉంచాలని, విభజించు పాలించు అన్నట్టు ఒక్కొక్కరితో మాట్లాడి అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలంటూ ఒత్తిడి తీసుకువస్తున్నారని, ఆ ప్రయత్నాలను అడ్డుకోవాలని తీర్మానించుకున్నారు. జవహర్ నగర్ మేయర్పై అవిశ్వాసం ప్రకటించిన కార్పొరేటర్లు మంత్రి మల్లారెడ్డి పాల్గొంటున్న కార్యక్రమాల్లో ఎప్పటిలాగానే పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం, పెద్దాంబరపేట, దమ్మాయిగూడ మున్సిపల్ కార్పొరేషన్లు నగరపాలక సంస్థ కార్యాలయాలకు వచ్చి అభివృద్ధి పనుల తీరుపై వాకబు చేస్తున్నారు. అవిశ్వాస తీర్మానాలు ఉపసంహరింపజేసేందుకు కొత్తగా అవిశ్వాస తీర్మానాలు సిద్ధం చేసుకుంటున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై బీఆర్ఎస్ నేతలు దృష్టి సారించారు. వార్డుల్లో అభివృద్ధి పనులకు వేగంగా నిధులు మంజూరు చేస్తామని అంటూ వివరిస్తున్నారు. ఇక మరికొందరు కార్పొరేటర్లు, కౌన్సిలర్లను పిలిచి ఆర్థికంగా ఆదుకుంటామని చెబుతున్నారు.
మరిన్ని రాజకీయ విశేషాలు తెలుసుకునే ముందు బర్నింగ్ పాలిటిక్స్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.